విపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. చూసుకుంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పేరుకే మాత్రం గొప్పలుగా ఆ పేపర్లకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా 66 డివిజన్లు ఉంటే కూడా అక్కడికి కనీసం ఈ అధికారి కూడా 66 డివిజన్లను కూడా తిరిగి చూసిన నేపథ్యం ఇంత లేకపోయింది. కానీ మొత్తానికి చూసుకుంటే ఎక్కడ వేసిన మురికి కాలువలు అక్కడే ఉండిపోయాయి. నాలాలు కూడా తీసి కూడా అట్లనే బజార్లను వదిలిపెట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ చూసుకుంటే నిన్న మన బల్లేవ సమావేశం కూడా నిర్వహించారు. కానీ మొత్తానికి చూసుకుంటే కార్పొరేటర్లు కూడా ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ మొత్తం కార్పొరేటర్ల ఏకపక్షంగా ఉండాలి. ఒకటే ఇది కూడా సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. పేరుకే కూడా 895 కోట్లు వెచ్చించును అని చెప్పి కేసీఆర్ దీనికి కేటీఆర్ కూడా ముఖ్యంగా హైదరాబాద్ తరహాలో కూడా గ్రేటర్ వరంగల్ కూడా నిధులు తెచ్చిన సందర్భం కనపడుతుందని చెప్తున్న మేయర్ గుండు సుధారాన్ని కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫునే మాట్లాడుతున్నారు తప్ప పబ్లిక్ లలో పేరున్నా కానీ పబ్లిక్ లలో పనిచేయడం కూడా లేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది మొత్తం గ్రేటర్ వరంగల్ లోని కూడా మున్సిపాలిటీలో ఇది మొత్తం గందరగోళ సమస్యల వలన కూడా చిక్కుకుందని చెప్పుకోవచ్చు. పక్కన కూడా కరపత్రాలు తీసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అట్లాగే కూడా అంటే నిన్న కాక మొన్న అంటే ఇక్కడ ఉన్న మంత్రులే కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు కూడా సీఎం కప్పు క్రీడలలో నిమగ్నమైపోయారు. అట్లాగే కూడా కర్ణాటకలో కాంగ్రెస్ కూడా మన బీభత్సం సృష్టించినందుకు కూడా వీళ్ళు సద్దుమంది కూడా మొత్తము కేసీఆర్ నేపథ్యంలో కూడా కేసీఆర్ కూడా వీళ్ళ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ పిలిచిన పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒక ఎమ్మెల్సీ బస్వరాజ్ సారే మాత్రం కూడా హాజరైన పరిస్థితి ఉంది. కానీ అక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్ల సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నప్పటికీ కూడా సమస్యలను కూడా ఏమైనా తీర్చలేకుండా పోయిరని చెప్పి కూడా కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్ 195 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసామని మేయర్లు చెప్తున్నారు. అలాగే తాగునీటి సమస్య కానీ, ముంపు నివారణ కానీ, పూడుకుతీత పనులు కానీ, వీధి వ్యాపారస్తులకు రుణాలు మంజూరు చేయడం కానీ ఇవన్నీ కూడా చేసామని మేయర్ చెప్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఆ మున్సిపాలిటీలో. దీనిపై మీకేమైనా సమాచారం ఉందా? కూడా మొత్తానికి కొంతమంది మాత్రమే అంటే పార్టీ అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చిరు వ్యాపారులకు కూడా మామూలు అంటే 50,000 అంటే లోను వ్యాపార రీత్యా నేపథ్యం ఉంది. కానీ ఒక దాని శాంపిల్ గా ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా పేదలను కూడా అట్లాగే ఎక్కడేసిన గొంగడి ఆ విధంగా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కార్పొరేటర్లు అందరూ అంటే బీజేపీ కొంతమందికి గెలిచారు, కాంగ్రెస్ కొంతమంది గెలిచారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నిధులు లేక కూడా వాళ్ళు విలవిలలాడిపోతున్నది. కానీ ప్రాతినిధ్యం మాత్రం మేయర్ గుండు సుధారాన్ని మాత్రం అనుచరులకు తప్ప వేరే ప్రభుత్వానికి కూడా లేకుండా పోతుంది అని చెప్పి కూడా పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ముక్కుమ్మడిగా అంటే మన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిధులు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ఖర్చు చేశారు కూడా అడిగినప్పటికీ కూడా వాళ్ళు లెక్కలు కూడా చెప్పలేని పరిస్థితి. రైట్, అధికారులు నిధుల గురించి క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఫిర్యాదులు ఏమైనా అందా అంటే ఫిర్యాదులు సంబంధించినటువంటి విషయాలు అంటే మా ఏరియాలో ఈ పనులు కొరత ఉంది లేకపోతే దీన్ని పూర్తి చేయండి అన్నటువంటి వినతి పత్రాలు ఏమైనా మున్సిపల్ అధికారులకు వెళ్ళడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ రాజశేఖర్, మొత్తానికి గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశం గుర్తు చేయని వ్యక్తులు కూడా మున్సిపాలిటీలో మొత్తం గందరగోళానికి పోతుంది, సమస్యల వలయంలో చిక్కుకొని పోతుందని చెప్పి కూడా కరపత్రాలు తీసిన పరిస్థితి నిన్న కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే అంటే వాళ్ళు అంటే అడిగినా కానీ డైరెక్ట్ గా వచ్చి అడగకుండా కానీ కరపత్ర రూపంలో కూడా చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా లేని విధంగా కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నామని చెప్పుతున్న మన మేయర్ గుండు సుధారాన్ని మాత్రము కార్పొరేటర్లు మభ్యపెట్టే పరిస్థితి చేస్తా ఉన్నది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ అంటే 66 డివిజన్లో కూడా అంటే కొత్తగా ఏర్పడ్డది బట్టుపల్లి కాజీపేట తరహాలో కూడా కొత్తగా ఏర్పడ్డ వాటిని కూడా కనీసానికి వాళ్ళు ఇండ్ల స్థలాలు లేవు, మురికి కొంపలలో అంటే ముంపు ప్రాంతాలు ఉన్నాయి, కనీసం మోరీలు కూడా వేసే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఇవాళ కూడా ఆర్టీఐ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయం కూడా కలెక్టరేట్ ముట్టచిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ అట్లాగే కూడా ఈ మన గుండు సుధారాన్ని
మాత్రం కొంతమంది కార్పొరేట్లను కూడా మభ్యపెట్టి ముసికాయ రాసి వారందరినీ అంటే గుప్పిట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ కార్పొరేటర్లు మాత్రము నిలదీస్తూనే ఇప్పటి వరకు కూడా నిలదీస్తూనే వస్తున్నారు. మా డివిజన్ లో కూడా ముఖం చాటే 2 ఏళ్లు అంటే గెలిచి ఇప్పటికి కూడా 2 ఏళ్లు గడుస్తా ఉన్నప్పటికీ కూడా డివిజన్ లో తిరిగే ముఖం లేకుండా పోతుందని చెప్పి కూడా అధికారులతో కూడా మేయర్ తోని కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్.